నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఇదిన వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ముసుకులేని ముఖముతో ఉన్న వారిలో పౌలు విశ్వాసులందరినీ కలిపాడు. క్రొత్త నిబంధనలో ఆరంభమైన వారి మహిమ ఎన్నటికీ తగ్గదు. అది మహిమ నుండి మహిమకు అనగా భూమి మీద తిరిగి జన్మించి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడినప్పుడు, పరలోకంలో మహిమపరచబడినప్పుడు వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రభువు యొక్క మహిమను ఈ మాటలకు అర్థం వాక్యంలో వ్యక్తమైన క్రీస్తు మహిమను, సత్యాన్ని, వ్యక్తిత్వాన్ని చూడడం. అంటే ఆయన సాన్నిహిత్యంలో ప్రేమను, నీతిని, ప్రభావాన్ని ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అనుభవించడం. ఆయనలో ఆయన వాక్కులు నిలిచి ఉండి తత్ఫలితంగా మనం ఆయన పోలికలోనికి రూపాంతరం చెందడం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలలో విశ్వాసులు క్రీస్తుకు దగ్గరగా రాకుండా చేయడంలో సాతానుకు పాత్ర ఉన్నప్పటికీ వారు తమ ఆత్మల విషయంలో తామే జవాబుదారులు కానీ వారు అపవాదిని నిందించలేరు. చీకటి నుండి వెలుగు ప్రకాశించిన అసలు సృష్టి పాపిలో ఆధ్యాత్మిక వెలుగును సృష్టించింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో ఉన్నట్లుగా క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టిగా మార్చబడతారు. దేవుడిచ్చిన వెలుగు సువార్త జ్ఞానమునకు మానవుడు స్పందించేలా చేసి విశ్వాసిని తిరిగి క్రీస్తు మహిమను ప్రశంసించగలిగేలా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8:29లో ఉన్నట్లుగా దేవుని ప్రణాళిక గతకాలపు నిత్యత్వం నుండి భవిష్యత్ నిత్యత్వం వరకు ఉంది. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో అంటే గతకాలపు నిత్యత్వంలో దేవుడు తాను ప్రేమించడానికి ఎంచుకున్న వారిని సూచిస్తుంది. ముందుగా నిర్ణయించెను అంటే దేవుడు నిత్యత్వం నుండి ఎవరిని ముందుగా ఎరిగెనో వారు ఆత్మీయంగా తిరిగి జన్మించడం ద్వారా క్రీస్తు వలె మారతారని అర్థం. కొలసీలకు రాసిన పత్రిక 3:10లో ఉన్నట్లుగా విశ్వాసులు పశ్చాత్తాపపడి క్రీస్తుపై నమ్మకం ఉంచినప్పుడు వారు తమ పాత జీవిత విధానం విడిచి క్రొత్త మనుషులుగా అయ్యారు. ఈ క్రొత్త స్వభావం దేవుని పోలికను సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మికం, పవిత్రం, న్యాయవంతమైనది. ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. ఆమేన్.